జై శ్రీరామ్. రామ అన్న పదం ఎక్కడ వినిపించినా, రామభక్తులు ఎక్కడ ఉన్నా సాక్షాత్తు హనుమంతుల వారు వచ్చి దర్శనమిచ్చి వాళ్ళ కష్టాలు ఎలా తొలగిస్తాడనేది ఈ కథ అండి. ఈ కథ విన్న తర్వాత 3 సార్లు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకోండి. మీకు కలలో తప్పకుండా హనుమంతుల వారు కనిపిస్తారు. మీకు మంచో చెడో ఏదైనా సరే ఆయన మీ కల్లో కనబడి చెప్తారండి. అయితే కథలోకి వెళ్ళబోయే ముందు ఒక గొప్ప రామభక్తుడు ఉంటాడండి. ఆయన నిత్యం కూడా రామ 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 అని రామనామాన్ని వదలకుండా రామజపం చేస్తూనే ఉంటాడు. అయితే ఆయనకు ఒక రోజు రాముల వారు కల్లో కనిపిస్తారు. కనిపించిన తర్వాత ఆయనకి చిత్రకూటంకి వెళ్ళాలనిపిస్తుంది. చిత్రకూటంకి వెళ్ళాలనిపించిన తర్వాత ఆయన ఇంట్లో భార్యకి అందరికి చెప్పేసి సెలవు తీసుకుని ఆయన చిత్రకూటంకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మందాకిని నది దగ్గర స్నానం చేసి కూర్చుండగా ఒక ఆయన వచ్చి, నేను మీకు రామదర్శనం చేయించచ్చా అని చెప్పి అడుగుతాడు. అయితే ఈయన అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక నియమం పెట్టుకుంటాడు. ఏంటంటే, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు ఎవరితో మాట్లాడను, ఏమి తినను, కటిక ఉపవాసం ఉంటానని చెప్పి ఈయన అనుకుంటాడు. ఈయన వద్దు అంటాడు. అప్పుడు ఆయన, లేదు మీకు నేను దర్శనం దగ్గరుండి చేయిస్తాను అని చెప్పేసి అంటాడు. సరే, ఇక్కడ నాకేమీ తెలియదు కదా, ఎవరో ఒకరు చూపిస్తారు కదా అని చెప్పేసి ఆయనతో వెళ్తాను. వెళ్తుంటే ఈయన అడుగుతాడు, నేను రామాయణం చెప్పచ్చా అని చెప్పేసి అడుగుతాడు. ఈయన అడిగితే, ఈయన ఇంతవరకు ఎప్పుడు రామాయణం వెళ్ళలేదు కదా, అయితే నాకు రామాయణం చెప్తానంటే నాకు బాగానే ఉంటుందని చెప్పేసి సరేనని అంటాడు. అయితే ఈ ముందు వెళ్తున్న ఈ గైడెన్స్ ఇస్తున్న ఆయన పరవశించిపోయి రామాయణం చెప్తా ఉంటాడు. రాముడి గురించి చెప్తూ కళ్ళమ్మంట నీళ్లు తెచ్చుకొని రాముడి కోసం పులకరించిపోయి చెప్తా ఉంటాడు. ఈ వింటున్న ఈయనకి ఆశ్చర్యం వేస్తుంది. ఇంతలా ఇతను పరవశించిపోతున్నాడు ఏంటి, రామాయణం చెప్తే ఇతను చెప్తుంటే నాకు కూడా ఎందుకు ఏడుపు వస్తుంది, నాకు కూడా ఒళ్ళంతా పులకరంత ఎందుకు వస్తుంది అని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యపోతాడు. అయితే అలా ముందుకెళ్తూ ఈయన మాట్లాడించకుండా ముందే చెప్తాడు, నన్ను మాట్లాడించకూడదు, నేను మౌనవ్రతం ఉన్నాను, అలాగే ఏమి తినను అని చెప్పి. అయితే ఒక బావి దగ్గరికి తీసుకెళ్లి, ఇది ఇక నీళ్ళు తాగండి అని చెప్తాడు ఆయన. నేను తాగనంటాడు ఈయన, నేను ఉపవాసం ఉన్నాను తాగనంటాడు. అయితే ఇది భరతుడు తాగిన మంచినీటి బావిది, ఇది తాగండి అని చెప్తాడు. అయితే అతను చెప్పినట్టుగా ఈయన వింటాడు. ఆ తర్వాత ఆశ్చర్యం వేసుకొస్తుంది ఇతనికి, ఏంటి నేను ఉపవాసం ఉంటాను అనుకున్నాను కదా, ఇతను చెప్పినట్టు ఎట్లా వింటున్నాను అనుకుంటాడు. అలా ముందుకు వెళ్తూ ఉండగా ఆయన కాలికి దారిలో చెప్పులు లేకుండా నడ్డం వల్ల కాలికి ముళ్ళు గుచ్చుకుంటుంది. ముళ్ళు గుచ్చుకుంటే ఆయన తీలేక అవస్థ పడుతుంటే మళ్ళీ ఈయన వచ్చి ఆయన కాలు తీసుకొని ఆ ముళ్ళుని జాగ్రత్తగా వేరే ముళ్ళతోటి రామనామం చెప్పుతూ కూడా రామాయణం చెప్పుతూ ముళ్ళుని నవ్వుతూ తీసేస్తాడు. తీసేసిన తర్వాత ఒక లడ్డు తీసి ఆయనకి చేతికిస్తాడు. ఇస్తే ఇతను నేను తినను అంటాడు ఫస్ట్ లో, కానీ ఆయన తినండి అని చెప్పేసి ఇలా సై చేసిస్తే అది తినేస్తాడు. అప్పుడు కూడా అనుకుంటాడు, ఏంటి నేను నా నియమం అంతా ఏమవుతుంది, నేను తిన్నను తాగను అనుకున్నానే, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పి మనసులోనే అనుకుంటాడు, కానీ బయటికి ఏమీ చెప్పలేడు. ఇలా ఈయన అన్ని దర్శనాలన్నీ బాగా చేయిస్తాడు. రాముల వారి దర్శనం అన్ని కూడా, సీతమ్మ తులసి మొక్క దగ్గర ఎక్కడ పూజ చేయించింది ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి చూపిస్తాడు. చూపించిన తర్వాత అప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఇంతలా నాకు చక్కగా దర్శనం చేయించాడు, నాకు రామాయణం వినిపించిన ఈయనకి నేను డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ఒక 500 రూపాయలు ఒక స్వీట్ బాక్స్ కొనేసి ఆయనకి ఇస్తాడు. ఆయన ఇలా అంటాడు. అంటే ఈయన మనసులో అనుకుంటాడు, ఏంటి నేను ఇచ్చిన డబ్బులు ఏమైనా తక్కువ అనుకుంటున్నాడా ఏంటి, నేను అందరికంటే ఎక్కువే ఇచ్చాను కదా, ఈయన చేసిన దానికి తక్కువ అనుకుంటున్నాడేమో అని చెప్పి ఈయన అంటాడు, నేను అందరికి ఇచ్చిన దానికంటే మీకు ఎక్కువే ఇచ్చాను డబ్బులు అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఈయన అంటాడనమాట, నేను రామభక్తులు ఎవరైతే ఉన్నారో, రాముడు కోసం నిజంగా తప్పించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి నేను వాళ్ళకి సేవ చేసుకోవడం నాకు ఆనందం, నేను రాముల వారి కోసం చేశాను, మీరు రామభక్తుడు కాబట్టి చేశాను, నాకు డబ్బులు అవసరం లేదని చెప్తాడు. చెప్తే ఈయన అప్పుడు ఆయన మొహంలోకి చూస్తాడు. చూడగానే ఆయన మొహంలో ఒక రకమైన తేజస్సు కనిపిస్తుంది. ఈయనకి కనిపించి కళ్ళు అందరి కళ్ళ మామూలుగా ఉండవు, మన కళ్ళు ఇట్లా ఉంటాయి, కానీ అవి ఆయనవి గుండ్రంగా ఉంటాయి. ఆయన చూస్తే ఒక కోతిలాగా, కళ్ళు చూస్తే కోతిలాగా అనిపిస్తుంది ఆయనకి. అనిపించగానే అప్పుడు ఈయనకి వస్తుంది జ్ఞప్తి, కొంపతీసి ఇంతవరకు నాకు చూపించినదంతా హనుమంతుల వారు కాదు కదా అని అనుకుంటాడు ఆయన. అనుకోవడమే మనసులో మాట అనుకుంటుండగా ఈయనకి తెలిసి, నన్ను నువ్వు హనుమంతుల వారు అనుకుంటున్నావు కదూ అంటూ తప్పట్లు కొట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆకాశంలో కలిసిపోతారు. అప్పుడు ఈయన చాలా బాధపడతాడు, ఇంతవరకు ఉన్నది నాతో హనుమంతుల వారా,
నాకు రాముల వారి దర్శనం చేయించింది హనుమంతుల వారా. అరే, నా అజ్ఞానంతో ఇంతవరకు నేను అతన్ని సేవ చేసుకోలేకపోయినా తిరిగి మళ్ళీ నా పాదాలు పట్టించుకుని నేను ముళ్ళది తీయించుకున్నానా, నేను ఇట్లా చేశానా అని చెప్పి ఆయన చాలా బాధపడతాడు. బాధపడితే అప్పుడు ఆయనకి మళ్ళీ హనుమంతుల వారు కనిపించి, ఎవరైతే ఎక్కడైతే నిజమైన రామభక్తులు ఉంటారో వాళ్ళకి నేను సాక్షాత్తు వచ్చి దర్శనం చేయిస్తాను, వాళ్ళ కష్టాలు నేను తీరుస్తాను అని చెప్పి ఆయన కళ్ళలో కనిపిస్తాడు. అప్పుడు ఆయన, స్వామి, నేను ఎన్నో పూజలు చేసి ఎన్నో చేసినందుకు నాకు నీ దర్శనం కలిగించి నువ్వే వచ్చి నాకు రాముల వారి పూజ చేయించి దగ్గరుండి చేయించి దర్శనం కూడా చేసేలా చేసావా స్వామి అని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా కళ్ళమ్మంట నీళ్ళు తెచ్చుకొని ఆయనకి దండం పెట్టుకుంటాడు. చూసారా, ఎక్కడైతే రామనామం చెప్పుకుంటామో, ఎక్కడైతే రామ పూజ చేస్తామో అక్కడ సాక్షాత్తు హనుమంతుల వారు వచ్చి మన కష్టాలు తీరుస్తారు. ఈ కథ విన్న తర్వాత జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని 3 సార్లు అనుకోండి. ఖచ్చితంగా హనుమంతుల వారు మీ కల్లో కనిపిస్తారు. మీకు జరగబోయే మంచి అయినా చెడైనా సరే ఆయన మీకు దగ్గరుండి అవి తొలగించి చూసుకుని అంత శుభం కలిగేలా చేస్తారు. ఇది నిజమండి. కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.